కానీ లోపల ఉన్నటువంటి అహల్య హృదయం ఒక్క శ్వాస మాత్రమే తీస్తోంది, ఆహారము లేదు, నిద్ర లేదు. అంటే ఆహారం అంటే భగవత్ నామం అనే ఆహారము లేదు, భగవంతునికి ఒడిలో నిద్రపోవడం అనే నిద్ర లేదు ఆ జీవికి. అటువంటి విధంగా మన లోపల జీవాత్మ కూడా జడ పదార్థమై రాయి అయి పడి ఉంటే ఆ పాషాణానికి అద్భుతంగా సత్యసాయి పరంధాముడి అనేటువంటి బంగారు చరణములతో ఒక్క మారు ఇక్కడ తగిలితే అప్పటికైనా మనలో నుంచి ఉద్భవించేటువంటి ఆధ్యాత్మిక చైతన్యంతో రామా అని మనం ఒక్కసారి పలికి, సాయి ఇప్పటికి కరుణించావా అని అప్పటికైనా మనలో నిద్రాణ స్థితిలో ఉండి ఆ రాయి బద్దలై మనలో అహల్య నిజంగా రూపాంతరం చెంది అద్భుతమైన ఆధ్యాత్మిక చైతన్యంతో ఆత్మానంద భరితముగా బయటకు వచ్చి, స్వామి ఈ జన్మ చాలు నీలో లీనమవ్వడానికి, ఈ జన్మ చాలు సాధన చేయడానికి, ఈ జన్మ చాలు నీ నామం పలకడానికని మన శరణాగత భావనతో అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణమని సత్యసాయి పరంధాముని యొక్క నవ వసంత లలిత కుసుమ కోమల మృదుపద మకరంద మాధుర్య చరణామృతములను ఆశ్రయించగలిగిన వాడే నిజముగా అహల్య సాపోత్రుడైనట్లు అనే అంశాన్ని గట్టిగా మన యొక్క హర్షోద్ధానములతో పరమాత్మను తెలియజేయాలి. గట్టిగా ఒక మారు జయ బలో అహల్యా శాప విమోచన శ్రీమన్నారాయణ సత్యసాయి రామచంద్ర పరబ్రహ్మనుకి. ఆనందమే ఆనందమే ఆనందమే. ఎంత అద్భుతమైన పాట అండి. జీవితంలో ప్రతి పాట వింటూ ఉంటాం, కానీ ఎప్పుడైనా విశ్లేషణ, దాంట్లో ఆరాధన, మనోపలకం మీద ఆ సూచన, ఆ దృశ్యము కావ్యమై అద్భుతమై వర్ధిల్లి రంజిల్లి పరమాత్ముడు అందముగా ఆనందముగా ఎంత అద్భుతం అని తెలుసా అండి. కారణం ఏంటి తెలుసా? ఇలా మనం చేయగలుగుతాం చేయలేకపోతాం చెప్పండి. ఏం మాట్లాడరే ఈ నగరానికి ఏమయ్యింది? మనం ఇలా చేయలేకపోవడానికి కారణం ఏంటి చెప్పండి? మాయ. వెరీ గుడ్. ఏంటండి? గడి చెప్పండి. మాయ. మీకు అందరూ చెప్తాను, మీకు దీని ట్రిక్ కావాలా? స్వామి చెప్పారు రామకదార సవాహినిలో, ఆత్మారామంలో గుర్తులేదు కానీ ఒక ట్రిక్ చెప్పారు. రాముడు ముందు నడుస్తుంటాడు అరణ్యంలో, సీతమ్మ వారు మధ్యలో నడుస్తుంటారు, లక్ష్మణుడు వెనక నడుస్తుంటారు. చెప్పండి, రాముడు ముందు, మిడిల్ మ్యాన్ ఎవరు? చివరికి రాముడు పరమాత్మ, రాముడు లక్ష్మణుడు జీవాత్మ. లక్ష్మణుడు అంటే ఈ సందర్భంలో స్వామి చెప్పింది లక్ష్మణుడు జీవాత్మ, మధ్యలో ఒక అడ్డు ఉన్నది తెర, మాయ. సీత ఎవరండి? సీత మాయా స్వరూపిణి కదా. మనం చెప్పుకున్న సీతామాయ స్వరూపిణి. ఎంత లక్ష్మణుడు రామచంద్రుని చూద్దాం అనుకుంటున్న టర్నింగ్లు తిరిగినప్పుడు వచ్చినప్పుడు రాముడిని చూడలేకపోతున్నాడు. అసలు లక్ష్మణుడు వచ్చింది దేనికి తెలుసా అండి? రాముడితోటి రాముడి యొక్క ముఖార విందాన్ని చూడడానికి, రాముడి యొక్క చిరునవ్వుని చూడడానికి, రాముడి యొక్క అద్భుతమైన అరవింద నేత్రాన్ని చూడడానికి, రామచంద్రమూర్తి యొక్క నీలమేఘశ్యామ తత్వాన్ని చూడడానికి, రాముడి యొక్క వేళ్లను తాకటానికి, రాముడి యొక్క అభయహస్తాన్ని నిరంతరం తల మీద పెట్టుకోవడానికి, రామచరణములను ఆశ్రయించి పాదసేవ చేయడానికి, రామ 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 అని రాముడికై పుట్టి రాముడి కోసం తప్పించి రాముడికై ప్రతి నిమిషాన్ని అర్పించినట్టు మహా అద్భుతమైనటువంటి అపరమైన ఆదిశేష అవతారమే లక్ష్మణ అవతారం. కాబట్టి ఆ లక్ష్మణ స్వామికి ఒకసారి గట్టిగా మనందరూ కూడా జై జయధ్వానములు పలకాలి. అంటున్నాడు, ఓ సీతమ్మ తల్లి కాస్త పక్కకు జరుగుమా, చూడవలెన రాముడిని చూసి తరించవలె నేనొచ్చినదెందులకు, ఆ రూపమునకై, ఆ నామమునకై, ఆ చరణములకై ఓ సాధ్వీమణి అని పాడితే అమ్మవారు ఏం చేస్తారంటే కొంచెం పక్కకి జరుగుతారు. అప్పుడు ఏం చేస్తాడు? చూసి తినే నేను శ్రీరామచంద్రుడిని, చూసి తినే రాముని చిరునవ్వుని, చూసి తినే చిరుమందహాసదరహాసములకించు రామచంద్ర పరబ్రహ్మ దివ్యముఖార విందమును రామా 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 అంటూ మురిసిన లక్ష్మణుని మనసే అద్భుత స్వర్ణమయం.